అయితే ఈరోజు మా స్కూల్లో పంచాంగం చెప్పడానికి అయితే సెలెక్ట్ అయ్యా. 2025లో కూడా ఒకసారి సెలెక్ట్ అయ్యా. దాని వీడియో పెట్టా, మీరు చూడకపోతే చూడండి. ఈసారి 2026 కూడా సెలెక్ట్ అయ్యా. సో నేనైతే ఇప్పుడు పంచాంగం చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఈ ఏడాది యొక్క పంచాంగం అయితే చెప్తాను. ఈ సంవత్సరం గ్రహాధిపతిగా గురువు ఉండబోతున్నారు. ఇది శుభ సూచకం. విద్యారంగంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి దిశగా పయనించబోతున్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయి. అందరూ కూడా పొదుపును పాటించాలి. ఇంకా మా స్కూల్ అయిన క్రీక్ ప్లానెట్ స్కూల్ మెర్క్యూరీ క్యాంపస్ పంచాంగం చెప్తాను, వినండి. ఈ సంవత్సరానికి అధిపతి గురువు కావడం వల్ల క్రీక్ విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా సైన్స్ మరియు గణితంలో చక్కని అభివృద్ధి సాధిస్తారు. కానీ చదివిన విషయాలు గుర్తుండి మంచి ఫలితాలు సాధించాలంటే విద్యార్థులంతా ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఫోనుకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెడితే చక్కని అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా ఈసారి పరాభవ నామ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం అంటే అన్ని పరాభవాలు ఇంకా అవమానాలే ఎదురుపడతాయని అనుకుంటున్నారు కదా, అది తప్పు. అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే పరాభవ నామ సంవత్సరం అంటే అహంకారం అనే అజ్ఞానాన్ని తొలగించుకొని ప్రతి ఒక్కరూ సాత్విక గుణాలను పెంచుకొని వినయ విధేయతలతో ముందుకు సాగితే విజయాలని తప్పక సిద్ధిస్తారని అర్థం. సర్వే జనా సుఖినో భవంతు. ప్రతి ఒక్కరికి పరాభవ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.